ఏం చేస్తాం ఇప్పటికి న్యాయం జరగలేదు. కోర్టుకు చెప్తున్నారు కానీ ఏం జరగలేదు. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో పొల్లుకట్టలో కూడా ఎగువ దిగువ ఉంటుంది. దిగువ పొల్లుకట్ట మొత్తం నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఇప్పుడు ఎగువ పొల్లుకట్ట తిరుగుతున్నాను. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి మరీ దారుణం. దిగువ పొల్లుకట్ట అన్నా కొంతవరకు బెటరు. ఈ ఎగువ కట్టలో ఉండే వాళ్ళందరూ ఎక్కువగా ఇట్లా తాటాక్ షెడ్లు లేదా తుంగ లాంటి ఇరిగిపోయిన రేకులు ఇలా ఉంటున్నారు. అయితే వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా అలాట్ చేయలేదంట. ఈ యొక్క ఏదైతే టిట్కో ఇళ్ళు మనం కట్టామో వాటిని కూడా అలాట్ చేయలేదంటే అదే అడుగుతున్నారు. ఎందుకంటే 43,000 ఇళ్ళు కట్టింది ఇటువంటి నిరుపేదల కోసం. ఒకరికే 2-3 ఇవ్వటం, ఉన్నోళ్ళకే ఇవ్వటం కోసం కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ చెప్పారు. ఒక విషయం అదేంటంటే ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టినారని అని చెప్పారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇళ్ళని నాశనం చేసింది, ఇవ్వలేదు. ఇటువంటి వాళ్ళందరికీ ఇచ్చుంటే చక్కగా అటువంటి ఇళ్ళు ఉండేవి. ఈరోజు వాళ్ళు కట్ట కింద నిజం చెప్పాలంటే రివర్లో ఉండారు. పెన్నా రివర్లో ఉండారు. వాళ్ళు రివరే. ఇప్పుడు పక్కలు చూస్తే ఉండేది రివరే. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇటువంటి నిరుపేదల కోసమే టిట్కో ఇళ్ళు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎవరెవరికి లేవో వాళ్ళందరూ రాసుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే కాబట్టి రాగానే ఖచ్చితంగా ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే నెల్లూరులో 43,000 హౌసెస్ని ప్లాన్ చేసామో 43,000 కంప్లీట్ చేసేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఈ మధ్య ఇల్లు ఇస్తామని రమ్మన్నారంట. 8 మందికో 6 మందికో ఇచ్చారంట. అది మరీ దారుణం. ఇన్కంప్లీట్గా ఉండే ఇల్లు ఇచ్చారంట. కొందరైతే వాటిని చించేశారంట. నాకు తెలీదు. యాక్చువల్గా నేను ఈ యొక్క వాట్సాప్లో వాటిలో చూడటం నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అలా ఇచ్చేటడికైతే మేమే ఇచ్చేస్తుండే వాళ్ళందరికీ. మేమనుకునేది ఏంటంటే పూర్తిగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి అక్కడ కట్టాల్సిన రోడ్లకు చుట్టుపక్కల చక్కటి చెట్లు ప్లాన్ చేసాం. నాశనం చేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది.